రష్యా ఆర్మీ హెలికాప్టర్కు ఘోర ప్రమాదం జరిగింది. పూర్తిగా అదుపు తప్పి కిందకు దూసుకొచ్చింది హెలికాప్టర్. నేలను ఢీకొట్టింది. ప్రమాదంలో 2 ముక్కలైంది. అయినా మళ్ళీ గాల్లోకి లేచి గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది ఆ హెలికాప్టర్. ప్రమాదంలో 5గురు స్పాట్లోనే చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. యుద్ధ విమానాల కోసం విడిభాగాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ నుంచి అధికారులను తీసుకెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ హెలికాప్టర్ కూలడంతో కుట్రకోణం ఉందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అంటూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇటు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలడం ఇది కుట్ర లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? ఇదే ఇప్పుడు రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను తొలచివేస్తున్న ప్రశ్న. మొత్తం మీద రష్యా హెలికాప్టర్ కోల్పోయిన దృశ్యాలు అదిగో స్క్రీన్పై చూస్తున్నారు. చాలా దారుణమైన యాక్సిడెంట్ ఇది. రష్యాలో హెలికాప్టర్ 2 ముక్కలైంది. తొలుత హెలికాప్టర్ యొక్క వెనక భాగం కింద ఢీకొట్టింది, 2 ముక్కలైంది, విరిగిపోయింది. అయినప్పటికీ కూడా అది మళ్ళీ పైకి లేచి ఎగురుతూ తర్వాత కంప్లీట్గా అదుపు తప్పి ఇక ఆ సముద్రంలో కూలిపోయింది. పూర్తిగా 2 ముక్కలైంది, తునాతునకలైంది రష్యన్ హెలికాప్టర్. ఒకసారి చూడండి, కింద ఢీకొట్టింది, ఆ సముద్రపు ఒడ్డున కింద ఢీకొట్టి అది దాని వెనకాల రెక్క భాగము పూర్తిగా విరిగిపోయింది. తర్వాత మళ్ళీ నేలను ఢీకొట్టి సముద్రం ఒడ్డున అది పూర్తిగా 2 ముక్కలైంది. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. రష్యాలో జరిగిన ఘోర హెలికాప్టర్ క్రాష్కి సంబంధించినటువంటి ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. డిస్టర్బింగ్ విజువల్స్ ఇవి. రష్యాకు చెందిన KA-226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లోని క్యాస్పియన్ సముద్ర తీరంలో ఇది కుప్పకూలిపోయింది. ఒక్కసారిగా ఆ ఘటనలో దాదాపు 5గురు చనిపోయినట్టుగా చెప్తున్నారు. రిపబ్లిక్ ఆఫ్ దాగెస్తాన్లో క్యాస్పియన్ సీషోర్లో, క్యాస్పియన్ సముద్రం ఒడ్డున జరిగింది ఇది. హెలికాప్టర్ అదుపు తప్పి పైకి కిందికి వెళ్తూ గాల్లో గిర్రం తిరుగుతూ కుప్పకూలిపోయి వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని పైలట్తో పాటు 4గురు క్లిజియర్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ ఉద్యోగులు మరణించారు. మరొక 2 గాయపడ్డట్టుగా చెప్తున్నారు. మొత్తం 5గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇప్పటివరకు. ప్రమాదానికి గురైన KA-226 నుంచి 3గురిని రక్షించి రష్యాలోని ఆసుపత్రి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. హెలికాప్టర్లో ఉక్రెయిన్లో యుద్ధంపై మంజూరైన క్లిజియర్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ నుంచి సీనియర్ సిబ్బంది ఉన్నారు. ఇది గ్రౌండ్ కంట్రోల్ డయాగ్నోస్టిక్ సిస్టమ్లతో పాటు సుఖోయ్ అలాగే మిగ్ అటాక్ ఎయిర్క్రాఫ్ట్ల కోసం పరికరాలను తయారు చేస్తుంది. మీకు తెలిసిందే, సుఖోయ్ మిగ్ హెలికాప్టర్లు మనం కూడా రష్యా నుంచి కొనుగోలు చేసిన హెలికాప్టర్లు అవి. రష్యా భారత్ సాంకేతిక సహకారంతో అవి మనం కూడా రూపొందించుకున్నాం. సరిగ్గా వాటి కోసం పరికరాలను అది మోసుకెళ్తోంది. రష్యన్ ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విపత్తుగా వర్ణించబడ్డ ఈ ప్రమాదం ఆ కారణం ఏంటనేది ఇప్పటికి ఇంకా తెలియరావట్లేదు. KA-226 హెలికాప్టర్ దక్షిణ ప్రాంతంలోని డాగెస్తాన్లో ఆచిసు గ్రామం దగ్గర కూలిపోయినట్టుగా చెప్తున్నారు. హెలికాప్టర్ ఆకాశంలో మంటల్లో చక్కర్లు కొట్టింది. అదుపు తప్పి కూలిపోయే ముందు అత్యవసర ల్యాండింగ్ కోసం అక్కడ స్థలాన్ని వెతుకుతున్నట్లుగా అర్థమవుతుంది ఆ దృశ్యం చూస్తుంటే. ఆ ప్రాంతంలో ఆ ఒడ్డును ఎలా ఢీకొట్టింది చూడండి. సముద్ర తీర ప్రాంతంలో ఒక ఒడ్డును ఒక బండరాయిని ఢీకొట్టి సరిగ్గా అది ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరిగ్గా చూడండి, ఆ ఒడ్డు ప్రాంతంలో అక్కడే ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది. ఆ ప్రాంతంలో సమీపంలో కొన్ని ఇళ్ళు కూడా ఉన్నాయి. ల్యాండింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పుడు ఎక్కడా పరిస్థితి అనుకూలంగా లేదు. చిన్న ఒక ఒడ్డు లాంటి చదురైన ప్రాంతం కనిపించింది. సో దాని మీద బహుశా ల్యాండ్ చేద్దామనుకున్నారో ఏంటో కానీ అది వెనకాల ఢీకొట్టి విరిగిపోగానే మళ్ళీ లేచి చూడండి, అదుపు తప్పి ఇంకా చక్కర్లు కొడుతూ మళ్ళీ అమాంతం సముద్ర పొడ్డున ఆ నీళ్ళలో సముద్రానికి ఢీకొట్టింది. కింద భూభాగానికి 2 ముక్కలైంది. 5గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భూమిపై ఎటువంటి ప్రాణ నష్టం జరగదని అధికారులు చెప్తున్నారు. కింద ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు, అక్కడ ఎవరు లేదు. మొత్తం మీద క్యాస్పియన్ సముద్రానికి సమీపంలో జెమ్చుజినా వినోద కేంద్రం సమీపంలో నేలపై విమానం పడి మంటల్లో పేలిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. KA-226ను రష్యన్ మిలిటరీ, నేషనల్ గార్డ్స్, డిఫెన్స్ సెక్టార్ కంపెనీలు ఉపయోగిస్తాయి. ఇది కిజ్లియార్ నుంచి కాస్పియన్ సముద్రం మీదుగా ఇజ్బెర్బాష్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై అత్యవసరంగా ప్రస్తుతం దాన్ని
పరిశోధించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి రెస్క్యూ సిబ్బంది ఆ శిథిలాలను తొలగిస్తున్నారు. ఇక సాంకేతిక లోపం కూడా ఒక కారణమని ప్రస్తుతం అయితే ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే డాగిస్తాన్లో రష్యన్ KA-226 ఈ హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు అది కుట్రనా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా, ఏం జరిగిందనేది రష్యన్ మిలిటరీ తేల్చబోతోంది. ఒకసారి ఆ స్పాట్ దృశ్యాలు చూద్దాం. ఇది 7వ తారీఖున జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ డాగెస్తాన్లో రష్యన్ KA-226 హెలికాప్టర్ క్రాష్ 5గురిని పొట్టన పెట్టుకుంది. వారిలో క్లిజియార్ ఎలక్ట్రోమెకానికల్ ప్లాంట్ చెందిన 4 ఉద్యోగులు ఉన్నారు, మరొక వ్యక్తి మిలిటరీ అధికారి. మొత్తం 5గురు ఆర్మీ ఆయుధ కారాగార సిబ్బంది. రష్యన్ చెందిన ఆయుధ కారాగార కార్మికులు 5గురు చనిపోయారు. కాస్పియన్ సముద్రం వెంబడిన రష్యాలోని డాగెస్తాన్లో రిపబ్లిక్ ఆచిసు గ్రామం సమీపంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. రష్యన్ మీడియా మొదట విమానం పర్యాటకులు తీసుకెళ్తున్నట్టుగా చెప్పింది. కానీ విమానయాన పరికరాలతో ప్రత్యేకత కలిగిన రష్యన్ రక్షణ సంస్థ కెమ్స్ నవంబర్ 8న జరిగిన ప్రమాదంలో మరణించిన వారి పేర్లను కూడా ప్రకటించింది. ప్లాంట్ యొక్క నిర్మాణ రవాణా మద్దతు డిప్యూటీ జనరల్ డైరెక్టర్తో పాటు 4 కెమ్స్ ఉద్యోగులు మరణించినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఆ విమానం మెకానిక్ కూడా ఉన్నారు, మరో 2 గాయపడ్డారు. ఇక ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో పాల్గొన్నందుకు ప్రస్తుతం కెమ్స్పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ప్లాంట్ ప్రధానంగా సుకోయ్ మిగ్ విమానాల కోసం గ్రౌండ్ కంట్రోల్ డయాగ్నోస్టిక్స్ సిస్టమ్స్ అలాగే ఇతర పరికరాలను అభివృద్ధి చేస్తుంది, అలాగే ఉత్పత్తి చేస్తుంది. ఉక్రెయిన్ నగరంపై క్షిపణులు, బాంబులను జారవిడిచిన ఏవైతే విమానాలున్నాయో వాటికి ఇవన్నీ కూడా పరికరాలను సరఫరా చేస్తుంది. హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి. రష్యా విమానయాన సంస్థ చెప్తున్న అంశాల ప్రకారం రోసావియాట్సియా రష్యా విమానయాన సంస్థ చెప్తుంది ఇక్కడ. సో ఈ ప్రమాదాన్ని విపత్తుగా మాత్రమే చెప్తున్నారు. సో KA-226 అనేది 7గురు ప్రయాణికులు తీసుకెళ్లే ఒక జంట ఇంజన్లతో కూడిన రష్యన్ యూటిలిటీ హెలికాప్టర్. సో ఇది జూలై 2024లో ఉక్రెయిన్ సైనిక నిఘా సంస్థను ఒక విధ్వంసక చర్యలో దెబ్బతిన్న అనేక హెలికాప్టర్లో కూడా ఉందన్నట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అనేక ఆంక్షలు రష్యా విమానయాన రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అనేక విమానాలకు సాధారణ నిర్వహణకు అవసరమైన భాగాలు లేకుండా పోయాయి. సో మరి ప్రస్తుతం ఈ ప్రమాదం ఏదైనా కుట్రకోణమా లేదా సాంకేతిక కారణమా తెలియాల్సి ఉంది. బట్ రష్యన్ మిలిటరీ అయితే దీనిపై సీరియస్గానే దర్యాప్తు చేస్తుంది. ఒకసారి ఆ దృశ్యాలు మళ్ళీ చూద్దాం.